ఎగ్జాంపుల్ ఆన్ ఫేడ్ ఇన్, ఫేడ్ అవుట్, ఫేడ్ టోగుల్ అండ్ ఫేడ్ టు మెథడ్స్. ఓకే, నా చూడండి, ఇప్పుడు నేను స్టైల్ ట్యాగ్లో డివ్ ఎలిమెంట్స్కి స్టైల్ అప్లై చేద్దాం అనుకున్నాను. లెటర్సే డివ్ అని చెప్పి నేను ఏం రాస్తానంటే హైట్ కోలన్ 100 px అని రాశాను. హైట్ కోలన్ 100 px. ఓకే, నెక్స్ట్ అలాగే విడ్త్ కోలన్ 100 px అని రాస్తున్నాను. ఓకే, 100 px. నెక్స్ట్ మార్జిన్ కోలన్ 10 px అని రాశాను. నెక్స్ట్ ఫ్లోట్ కోలన్ లెఫ్ట్ అని రాశాను. ఫ్లోట్ కోలన్ లెఫ్ట్. జస్ట్ నేను డివ్ ఎలిమెంట్స్కి 4 స్టైల్స్ అప్లై చేశానండి. నెక్స్ట్ నేను హ్యాష్ ID1 అని చెప్పి కొన్ని ఐడి సెలెక్టార్స్ డిఫైన్ చేస్తాను. హ్యాష్ ID1 అని చెప్పి లెట్స్ బ్యాక్గ్రౌండ్ ఐఫన్ కలర్ కోలన్ నేను గ్రీన్ అని ఇస్తున్నాను, గ్రీన్. నెక్స్ట్ అలాగే $హ్యాష్ ID2 బ్యాక్గ్రౌండ్ ఐఫన్ కలర్ అని చెప్పి నేను ఎల్లో అని ఇస్తున్నానండి. జస్ట్ ఐ విల్ గివ్ ఎల్లో. ఓకే, నెక్స్ట్ తర్వాత చూడండి హ్యాష్ ID3 $హ్యాష్ ID3 బ్యాక్గ్రౌండ్ ఐఫన్ కలర్ కోలన్ నేను ఏమిస్తున్నానంటే గ్రీను ఎల్లో కదండి. నెక్స్ట్ క్యాన్ అని ఇచ్చాను, క్యాన్. నెక్స్ట్ ఫైనల్గా హ్యాష్ ID4 అని చెప్పి ఇప్పుడు మనం దీనికి బ్యాక్గ్రౌండ్ కలరు ఏమిద్దామంటే సమ్ రెడ్ ఇద్దామండి. బ్యాక్గ్రౌండ్ ఐఫన్ కలర్ రెడ్. నా ఇప్పుడు HTML కోడ్ చూడండి. ఈ HTML కోడ్లో నేను డివ్ ఎలిమెంట్స్ రాస్తున్నాను. లెట్స్ సే div id ఈక్వల్ టు ID1 అని రాశాను. div id ఈక్వల్ టు ID1. ఓకే, /div. నెక్స్ట్ div id ఈక్వల్ టు నేనేం పెట్టానంటే ID2. నెక్స్ట్ div id ఈక్వల్ టు థర్డ్ div అండి ID3. నెక్స్ట్ div id ఈక్వల్ టు లెట్స్ సే ID4 అని చెప్పి 4 డివిజన్ ఎలిమెంట్స్ క్రియేట్ చేశాను. 4 డివిజన్ ఎలిమెంట్స్. నౌ ఐ వాంట్ టు క్రియేట్ సమ్ బటన్స్ క్రియేట్ చేస్తున్నాను చూడండి. సో బటన్ క్రియేట్ చేయాలి కాబట్టి బటన్ అని చెప్పి ID ఈక్వల్ టు B1 అని ఇవ్వండి, B1. నౌ బటన్ పేరు నేను ఏం పెడుతున్నానంటే ఫేడ్ ఇన్ అని పెట్టానండి. బటన్ పేరు ఏం పెట్టానో ఫేడ్ ఇన్. నెక్స్ట్ రెండో బటన్ క్రియేట్ చేస్తున్నాను. బటన్ ID ఈక్వల్ టు B2. ఓకే, ఈ బటన్కి నేను ఫేడ్ అవుట్ అని పెడుతున్నాను, ఫేడ్ అవుట్. నెక్స్ట్ థర్డ్ బటన్కి బటన్ ID ఈక్వల్ టు B3. ఓకే, ఈ బటన్ పేరు నేను సింపుల్గా ఫేడ్ టాగుల్ అని పెట్టానండి. 3 బటన్స్ క్రియేట్ చేశాను, ఫేడ్ ఇన్, ఫేడ్ అవుట్, ఫేడ్ టాగుల్. ఓకే, నా ఇక్కడ నేను జస్ట్ ఒక పారాగ్రాఫ్ ట్యాగ్ రాస్తున్నాను. పారాగ్రాఫ్ ట్యాగ్ రాసి స్టైల్ ఈక్వల్ టు ఓకే లెట్స్ సే క్లియర్ కోలన్ బోత్ అని రాశాను. ఓకే, నౌ జస్ట్ ఐ వాంట్ టు క్రియేట్ 2 BR ట్యాగ్స్. నౌ జస్ట్ సేవ్ చేయండి. సేవ్ చేసి ఇప్పుడు మీరు ఒకసారి బ్రౌజర్లోకి రండి, సేవ్ చేయండి. ఇప్పుడు మనం jQuery కోడ్ రాద్దాం. సో jQuery కోడ్ రాయాలి కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే చూడండి, మొదటి బటన్ క్లిక్ చేసిన వెంటనే ఫస్ట్ బటన్ క్లిక్ చేసిన వెంటనే నేను ఏం రాస్తానంటే $హ్యాష్ B1 డాట్ క్లిక్. ఓకే, ఫంక్షన్ ఆఫ్ అని చెప్పి నేను కోడ్ రాస్తున్నాను చూడండి. ఓకే, మొదటి బటన్ క్లిక్ చేసిన వెంటనే నాకు ఏమవ్వాలంటే ఫేడ్ ఇన్ అవ్వాలి. సో ఫేడ్ ఇన్ అవ్వాలండి. $హ్యాష్ ID1 డాట్ నేను ఫేడ్ ఇన్ మెథడ్ని కాల్ చేస్తున్నాను. ఫేడ్ ఇన్ నో పారామీటర్స్. నెక్స్ట్ $హ్యాష్ ID2 డాట్ ఫేడ్ ఇన్ ఆఫ్ అని చెప్పి స్పీడ్ పారామీటరు నేను ఏం చెప్పానంటే స్లో అని చెప్పాను. నెక్స్ట్ అలాగే వన్స్ అగైన్ ఐ విల్ కాల్ ఫేడ్ ఇన్ మెథడ్ $హ్యాష్ ID3 డాట్ ఫేడ్ ఇన్ ఆఫ్ అని చెప్పి ఇప్పుడు పారామీటర్ ఏం చెప్పానంటే ఫాస్ట్ అని చెప్పానండి. నెక్స్ట్ ఫోర్త్ పారామీటర్ వచ్చి $హ్యాష్ ID4 డాట్ ఫేడ్ ఇన్ ఆఫ్ అని చెప్పి నేను న్యూమరికల్ వాల్యూ ఇస్తాను. న్యూమరికల్ వాల్యూ ఇచ్చి నేను 5000 అని ఇచ్చాను. కాల్ బ్యాక్ ఫంక్షన్ కూడా రాస్తున్నాను. సో కాల్ బ్యాక్ ఫంక్షన్ రాస్తాను. జస్ట్ ఇందులో ఏం రాస్తున్నానంటే అలర్ట్ అని చెప్పి ఓకే ఫేడ్ ఇన్ కంప్లీట్ అని రాశాను. ఫేడ్ ఇన్ కంప్లీట్స్. ఓకే, సో ఫేడ్ ఇన్ కంప్లీట్స్ అని రాశానండి. అంటే మొదటి బటన్ క్లిక్ చేసిన వెంటనే మీకు అన్నీ కూడా ఏమవుతాయంటే ఫేడ్ ఇన్ అవుతాయి. ఫేడ్ ఇన్. ఓకే, ఇప్పుడు చూడండి,
సో సెకండ్ బటన్, రెండో బటన్ క్లిక్ చేసిన వెంటనే, సో రెండో బటన్ అంటే నేను రెండో బటన్కి ఐడి వాల్యూ ఏమి ఇచ్చామండి, B2 అని ఇచ్చామండి. చూడండి ఇక్కడ ఐడి వాల్యూ ఏమి ఇచ్చాం సెకండ్ బటన్కి, సెకండ్ దానికి B2 అని ఇచ్చాం. కాబట్టి $B2 డాట్ క్లిక్ ఫంక్షన్ ఆఫ్ అని చెప్పి ఇప్పుడు నేను ఏ మెథడ్ని కాల్ చేస్తున్నానంటే ఫేడ్ అవుట్ మెథడ్ని కాల్ చేస్తున్నాను. ఫేడ్ అవుట్. ఓకే, నెక్స్ట్ ఫేడ్ అవుట్ ఆఫ్ స్లో. ఓకే, $ID3 డాట్ ఫేడ్ అవుట్ ఆఫ్ ఫాస్ట్. నెక్స్ట్ అలాగే ఇప్పుడు మనం వన్స్ అగైన్ ఫేడ్ అవుట్ మెథడ్ని కాల్ చేద్దాం. ఫేడ్ అవుట్. ఓకే, 5000 కామా, సో ఏం రాస్తానంటే జస్ట్ కాల్ బ్యాక్ ఫంక్షన్లో ఫేడ్ అవుట్ కంప్లీట్స్ అని రాశానండి. ఫేడ్ అవుట్ కంప్లీట్స్. నా ఇప్పుడు మూడో బటన్ క్లిక్ చేసిన వెంటనే చూడండి, థర్డ్ బటన్ క్లిక్ చేసిన వెంటనే, ఓకే, థర్డ్ బటన్ క్లిక్ చేసిన వెంటనే ఇప్పుడు మనకి ఏం రావాలంటే ఫేడ్ అవుట్ అవ్వాలి. థర్డ్ బటన్ క్లిక్ చేసిన వెంటనే మీకు ఏమవ్వాలండి, ఫేడ్ అవుట్ అవ్వాలి. కాబట్టి థర్డ్ బటన్ అంటే $B3 డాట్ క్లిక్ ఫంక్షన్ ఆఫ్ అని చెప్పి కాల్ ఫేడ్ టాగుల్ మెథడ్ని కాల్ చేయండి. ఫేడ్ టాగుల్. ఓకే, నౌ ఫస్ట్ దానికి నో పారామీటర్స్ అండి. నెక్స్ట్ దానికి మనం ఫేడ్ టాగుల్ ఆఫ్ స్లో అని రాసాం. ఓకే, నెక్స్ట్ దానికి ఫేడ్ టాగుల్ ఆఫ్ ఫాస్ట్, ఆ తర్వాత దానికి ఫేడ్ టాగుల్ ఆఫ్ 5000. ఓకే, ఇప్పుడు మనం ఫేడ్ ఇన్, ఫేడ్ అవుట్, ఫేడ్ టాగుల్ మెథడ్స్ మీద మనం ఎగ్జాంపుల్ రాసాం. ఇప్పుడు మనం బ్రౌజర్లోకి వెళ్ళి ఒకసారి అవుట్పుట్ చూద్దాం. ఇప్పుడు మనం బ్రౌజర్లోకి వెళ్ళి అవుట్పుట్ చూద్దాం. ఓకే, సో బ్రౌజర్లోకి వెళ్ళి అవుట్పుట్ చూడాలి కాబట్టి ఒకసారి సేవ్ చేయండి, బ్రౌజర్లోకి రండి, రీఫ్రెష్ చేయండి. ఓకే, రీఫ్రెష్ చేసిన తర్వాత ఇక్కడ మీకు 4 డివ్ ఎలిమెంట్స్ వచ్చాయి. ఈ 4 ఎలిమెంట్స్ కింద 3 బటన్స్ ఉన్నాయి చూడండి, ఫేడ్ ఇన్, ఫేడ్ అవుట్, ఫేడ్ టాగుల్. కరెంట్గా మీకు ఇవన్నీ కనపడుతున్నాయి కాబట్టి ఇప్పుడు నేను ఫేడ్ అవుట్ మెథడ్ మీద ఫేడ్ అవుట్ బటన్ని క్లిక్ చేస్తున్నాను. చూడండి, ఫేడ్ అవుట్ అన్న వెంటనే మీకు ఈ ఎలిమెంట్స్ అన్నీ స్లోగా ఏమైపోయాయంటే గ్రాడ్యువల్గా వాటి యొక్క ఒపాసిటీ తగ్గుతూ అన్నీ కూడా మీకు ఏమయ్యాయంటే డిజపేర్ అయిపోయాయి. నా ఇప్పుడు నేను మళ్ళీ ఫేడ్ ఇన్ మెథడ్ కాల్ చేసిన వెంటనే ఒక్కొక్కటి కూడా అన్నీ కూడా ఏమయ్యాయంటే అపియర్ అయ్యాయి. సో ఫేడ్ ఇన్, ఫేడ్ అవుట్. ఓకే, సో కాల్ బ్యాక్ ఫంక్షన్ కాల్ అయింది. లాస్ట్ దానికి మనం కాల్ బ్యాక్ రాసాం కాబట్టి మీకు ఫేడ్ ఇన్ కంప్లీట్స్ అని వచ్చింది. ఇప్పుడు మనం ఫేడ్ టాగుల్ మీద క్లిక్ చేద్దాం. చూడండి, ఫేడ్ టాగుల్ అన్నాను. ఫేడ్ టాగుల్ అన్న వెంటనే ఇప్పుడు మీకు విజిబుల్ అవుతున్నాయి కాబట్టి వెంటనే ఏమైపోతాయంటే ఫేడ్ ఇన్ అయిన ఎలిమెంట్స్ ఫేడ్ అవుట్ అయిపోతాయి. చూడండి, ఫేడ్ అవుట్ అయింది. ఓకే, దిస్ ఈజ్ ఫేడ్ టాగుల్. చూడండి, ఫేడ్ టాగుల్ కంప్లీట్స్ అని వచ్చింది. ఓకే, మళ్ళీ ఇప్పుడు ఫేడ్ టాగుల్ మీద క్లిక్ చేసామనుకోండి, ఫేడ్ అవుట్ అయిన ఈ ఎలిమెంట్స్ అన్నీ మీకు మళ్ళీ ఏమవుతాయంటే ఫేడ్ ఇన్ అవుతాయి. ఓకే, ఈ విధంగా ఫేడ్ ఇన్, ఫేడ్ అవుట్, ఫేడ్ టాగుల్ మీద మనం ఎగ్జాంపుల్ రాసాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. ఈ నెక్స్ట్ ఎగ్జాంపుల్లో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే బాడీ ట్యాగ్లో ఒక పారాగ్రాఫ్ ట్యాగ్ ఉంది. ఈ పారాగ్రాఫ్ ట్యాగ్లో ఒక బటన్ ట్యాగ్ ఉందండి. ఆ బటన్ పేరు ఏముందంటే క్లిక్ హియర్ టు హైడ్ అని ఉంది. ఓకే, అంటే మీకు ఈ పారాగ్రాఫ్లో ఉండి బటన్ మీద క్లిక్ చేసినట్లయితే ఈ పారాగ్రాఫ్ కంటెంట్ కూడా ఏమైపోతుందంటే మీకు హైడ్ అయిపోతుంది. ఓకే, అలా హైడ్ అవ్వాలి కాబట్టి ఇప్పుడు నేను రాసే కోడ్ సింపుల్ కోడ్ ఉంటుంది చూడండి. ఓకే, నా jQuery కోడ్ రాస్తున్నాను. సో jQuery కోడ్ ఏం రాస్తున్నానంటే సింపుల్గా $ఆఫ్ అని చెప్పి బటన్, సో బటన్ డాట్ క్లిక్, ఓకే, ఫంక్షన్ ఆఫ్ అని చెప్పి ఏం రాస్తున్నాను చూడండి. ఓకే, సో ఇక్కడ ఏం రాస్తానంటే మీకు డివ్ ఎలిమెంట్ ఉందండి. కరెంట్గా ఈ డివ్ ఎలిమెంట్కి మనం ఏమి ఇచ్చామంటే డివ్ ఎలిమెంట్ లోపల ఒక స్పాన్ ఎలిమెంట్ ఉంది. ఆ స్పాన్ ఎలిమెంట్కి మనం డిస్ప్లే ప్రాపర్టీ ఏమి ఇచ్చామంటే నన్ ఇచ్చాం. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఫేడ్ ఇన్ మెథడ్ని కాల్ చేస్తున్నాం. ఏ మెథడ్ అండి? ఫేడ్ ఇన్. చూడండి, ఫేడ్ ఇన్ మెథడ్ కాల్ చేయాలి కాబట్టి సింపుల్గా నేను ఇలా రాస్తాను, $span డాట్ ఫేడ్ ఇన్ ఆఫ్ అని చెప్పి జస్ట్ నేను న్యూమరికల్ పారామీటర్ పాస్ చేశాను. $span డాట్ ఫేడ్ ఇన్ ఆఫ్ 5000 అన్నాం. జస్ట్ ఒకసారి సేవ్ చేయండి. ఓకే, సేవ్ చేసి మీరు బ్రౌజర్లోకి వెళ్ళండి. బ్రౌజర్లోకి వచ్చి ఒకసారి రిఫ్రెష్ చేయండి. నా ఇప్పుడు క్లిక్ హియర్ టు హైడ్ అని ఉంది కదా, జస్ట్ ఒకసారి ఈ బటన్ మీద క్లిక్ చేయండి.
చూడండి చిన్న కరెక్షన్, ఇక్కడ బటన్ని క్లిక్ చేసిన వెంటనే మీకు ఏమవ్వాలంటే ఫేడ్ ఇన్ మెథడ్ని కాల్ చేస్తాను. సో బటన్ క్లిక్ చేసిన వెంటనే నాకు ఫేడ్ ఇన్ మెథడ్ కాల్ చేస్తున్నాను. సో ఇప్పుడు చిన్న కరెక్షన్ చేస్తున్నాను చూడండి. ఏంటంటే ఇక్కడ $div డాట్ అని చెప్పి $div డాట్ ఫేడ్ ఇన్ ఆఫ్ అని చెప్పి మీరు 5000 అని రాయండి. $div.fade in of 5000 అన్నాం. ఓకే, జస్ట్ ఒకసారి సేవ్ చేయండి. సేవ్ చేసి మీరు బ్రౌజర్లోకి వెళ్ళండి, ఒకసారి రిఫ్రెష్ చేయండి. చూడండి, రిఫ్రెష్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా కంటెంట్ వచ్చింది కదండి. ఈ కంటెంట్లో ఇక్కడ క్లిక్ హియర్ టు హైడ్ అని ఉంది. సో క్లిక్ హియర్ టు హైడ్ అని ఉంది కాబట్టి జస్ట్ ఒక్కసారి ఈ బటన్ని మీరు క్లిక్ చేయండి. ఓకే, క్లిక్ చేసిన వెంటనే చూడండి మీకు ఏమైందంటే ఈ విధంగా కంటెంట్ అనేది అంటే పారాగ్రాఫ్ అనేది ఏమైందంటే హిడెన్ అయిపోయింది. ఇక్కడ పారాగ్రాఫ్ ఏ విధంగా హిడెన్ అయిందంటే మనం డివ్ ఎలిమెంట్ యొక్క చూడండి ఒకసారి డివ్ ఎలిమెంట్ యొక్క డిస్ప్లే ప్రాపర్టీ మనం ఏమి ఇచ్చామంటే డివ్ ఎలిమెంట్ యొక్క డిస్ప్లే ప్రాపర్టీ మనం ఏమి ఇచ్చామండి, నన్ ఇచ్చాం. సో డివ్ ఎలిమెంట్ యొక్క డిస్ప్లే ప్రాపర్టీ నన్ ఇచ్చాం. ఈ డివ్ ఎలిమెంట్ మీకు ఎక్కడి నుంచి డిస్ప్లే అవుతుందంటే టాప్ 0 నుంచి లెఫ్ట్ 0 నుంచి ఈ డివ్ ఎలిమెంట్ యొక్క కోఆర్డినేట్స్ ఏంటంటే టాప్ 0 లెఫ్ట్ 0 అంటే స్టార్టింగ్ నుంచి మీకు డిస్ప్లే అవుతుందండి. ఓకే, స్టార్టింగ్ నుంచి డిస్ప్లే అవుతుంది కాబట్టి ఇప్పుడు మీరు ఏం చేశారంటే బటన్ని క్లిక్ చేసిన వెంటనే మీరు ఫేడ్ ఇన్ మెథడ్ని కాల్ చేశారు. ఎప్పుడైతే ఫేడ్ ఇన్ మెథడ్ని మీరు కాల్ చేశారో మీకు ఏం జరుగుతుందంటే ఫేడ్ ఇన్ మెథడ్ కాల్ చేయడం వల్ల మీకు ఈ హిడెన్ స్టేట్లో ఉండే డివ్ ఎలిమెంట్ వచ్చి విజిబుల్ స్టేట్లోకి వస్తుంది. ఎప్పుడైతే విజిబుల్ స్టేట్లోకి వచ్చిందో మీకు అది కంటెంట్ మీద అంటే పారాగ్రాఫ్ కంటెంట్ మీద మీకు ఓవర్లాప్ అవుతుంది. అలా పారాగ్రాఫ్ కంటెంట్ మీద మీకు ఓవర్లాప్ అవ్వడం వల్ల మీకు ఏం జరుగుతుందంటే ఆ పారాగ్రాఫ్ అనేది హిడెన్ స్టేట్లోకి వెళ్ళిపోతుందండి. ఓకే, సో ఒకసారి మీరు మళ్ళీ రన్ చేసి చూసుకోండి. జస్ట్ క్లిక్ హియర్ టు హైడ్ అని కొట్టిన వెంటనే మీకు డివ్ ట్యాగ్ ఓకే డివ్ ఎలిమెంట్ ఏ స్టేట్లోకి వస్తుందండి, హిడెన్ స్టేట్ నుంచి డిస్ప్లే స్టేట్కి వచ్చి పారాగ్రాఫ్ మీద ఓవర్లాప్ అవుతుంది. అందువల్ల మీకు ఈ విధంగా ఎఫెక్ట్ కనపడుతుందండి. ఓకే, జస్ట్ సింపుల్గా మీకు కంటెంట్ ఈస్ హిడెన్ అని కనపడుతుంది. ఓకే, నా ఇప్పుడు మనం ఫేడ్ 2 మీద ఎగ్జాంపుల్ రాద్దాం. ఫేడ్ 2 నౌ ఎగ్జాంపుల్ ఆన్ ఫేడ్ 2 మెథడ్. ఫేడ్ 2 మెథడ్ మీద మనం ఇప్పుడు ఎగ్జాంపుల్ రాద్దాం. చూడండి, ఎగ్జాంపుల్ ఆన్ ఫేడ్ 2 మెథడ్. సో ఫేడ్ 2 మెథడ్ మీద మనం ఎగ్జాంపుల్ రాయాలి కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే 3 పారాగ్రాఫ్స్ డిఫైన్ చేస్తున్నాను. ఫేడ్ 2 మెథడ్ మీద మనం ఎగ్జాంపుల్ రాయాలి కాబట్టి నేను 3 ఇమేజ్లు తీసుకుంటున్నానండి. జస్ట్ ఐ వాంట్ టు క్రియేట్ 3 ఇమేజెస్. ఓకే, ఫస్ట్ ఈ మొదటి ఇమేజ్. ఓకే, మొదటి ఇమేజ్ తీసుకున్నానండి. అలాగే రెండో ఇమేజ్. సో సెకండ్ ఇమేజ్ కూడా నేను క్రియేట్ చేస్తున్నాను. సెకండ్ ఇమేజ్ ట్యాగ్ రాస్తున్నాను. రెండోసారి ఇమేజ్ ట్యాగ్ రాద్దాం. ఓకే, అలాగే థర్డ్ ఇమేజ్ ట్యాగ్, మూడో ఇమేజ్ ట్యాగ్ అండి. సో మూడో ఇమేజ్ ట్యాగ్ కాబట్టి జస్ట్ ఇక్కడ 2, 3, 4 ఓకే 3 ఇమేజ్లు తీసుకున్నాం. మనం ఈ విడ్త్లు హైట్లు అన్నింటికి కూడా కామన్గా ఇద్దాం. విడ్త్ వచ్చి 200, అలాగే హైట్ కూడా 200. ఓకే, జస్ట్ నేను అన్నింటికి కామన్గా విడ్త్ హైటు చేంజ్ చేస్తున్నాను. జస్ట్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఓకే, నౌ ఇప్పుడు మనం ఇంకొక ఇమేజ్ కూడా క్రియేట్ చేద్దాం. నవ్వు చూడండి, ఇప్పుడు నేను 4 ఇమేజ్లు తీసుకున్నాను. జస్ట్ నేను ఏం చేస్తున్నానంటే ఒక బటన్ క్రియేట్ చేస్తున్నానండి. ఒక బటన్, జస్ట్ ఐ వాంట్ టు క్రియేట్ 1 బటన్. సో బటన్ క్రియేట్ చేయాలి కాబట్టి ఓకే బటన్ అని చెప్పి లెటసే ఈ బటన్కి మనం ఏం పేరు పెడదాం అంటే ఫేడ్ 2 అని పెడదామండి. ఫేడ్ 2. ఓకే, సో బటన్ని క్లోజ్ చేయండి. ఇప్పుడు మనం రాసే ఎగ్జాంపుల్ ఏంటంటే ఫేడ్ 2 మెథడ్ మీద ఎగ్జాంపుల్. ఇక్కడ ఎన్ని ఇమేజెస్ ఉన్నాయండి? 4 ఇమేజెస్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఈ ఇమేజ్ ట్యాగ్కి ఒక చిన్న ప్రాపర్టీ అప్లై చేస్తాను. IMG అని చెప్పి లెట్స్ సే మార్జిన్ అని చెప్పి
మనం మార్జిన్ ఎంత చెప్తాం అంటే 10 పిక్సెల్ అని చెప్తాం, మార్జిన్ కోలన్ 10 పిక్సెల్. ఓకే, ఇప్పుడు మనం ఫేడ్ 2 మీద ఎగ్జాంపుల్ రాద్దాం. మొదటి బటన్ క్లిక్ చేసిన వెంటనే నాకు ఏమవ్వాలంటే ఫేడ్ టూ అవ్వాలి. చూడండి, డాలర్ ఆఫ్ బటన్ డాట్ క్లిక్ ఫంక్షన్ ఆఫ్ అని చెప్పి ఇప్పుడు మనం ఫేడ్ 2 మెథడ్ కాల్ చేద్దాం. ఓకే, ఫేడ్ 2 మెథడ్ కాల్ చేయాలి కాబట్టి నేను ఎలా రాస్తున్నానో మీరు అబ్జర్వ్ చేయండి. ఓకే, ఫేడ్ 2 మెథడ్ కాల్ చేయాలి కాబట్టి నాకు మొదటి ఇమేజ్ అండి, ఫస్ట్ ఇమేజ్. సో మొదటి ఇమేజ్ కాబట్టి సింపుల్గా మనం డాలర్ ఆఫ్ ఐఎంజీ ఇలా రాయొచ్చండి, డాలర్ ఆఫ్ ఐఎంజీ కోలన్ ఫస్ట్. ఓకే, డాట్ ఫేడ్ 2 అని చెప్పి మనం రిక్వైర్డ్ పారామీటర్స్ ఏమున్నాయంటే చూడండి, ఫేడ్ 2 రిక్వైర్డ్ పారామీటర్స్ ఏంటండి, రిక్వైర్డ్ పారామీటర్ వచ్చి స్పీడ్. ఓకే, ఆ స్పీడు ఒపాసిటీ రెండు చెప్పాలండి, స్పీడు ఒపాసిటీ. ఓకే, ఫస్ట్ మనం స్పీడ్ ఒపాసిటీ చెప్పాలి కాబట్టి స్పీడ్ ప్లేస్లో నేను స్లో అని రాశాను, ఒపాసిటీ వచ్చి ఎంత ఇచ్చానంటే 0.5 అన్నానండి. ఒపాసిటీ వచ్చి ఎంత ఇచ్చానో 0.5. చూడండి, ఇప్పుడు మనం ఫేడ్ 2 మెథడ్ కాల్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇమేజ్ యొక్క ఒపాసిటీ అనేది గ్రాడ్యువల్గా డిక్రీజ్ అవుతుందండి, స్లోగా డిక్రీజ్ అవుద్ది. యాక్చువల్గా ఇమేజ్ కనుక మీకు క్లియర్గా విజిబుల్ అయినప్పుడు ఆ ఇమేజ్ యొక్క ఒపాసిటీ 1 అవుతుంది. ఒకవేళ ఇమేజ్ యొక్క ఒపాసిటీ మీరు తగ్గించినప్పుడు ఏమవుతుందంటే ఇమేజ్ కొంచెం బ్లర్గా డిస్ప్లే అవుతుంది. ఓకే, ఇప్పుడు రెండో ఇమేజ్ కూడా మనం ఒపాసిటీ తగ్గిద్దాం. సో సెకండ్ ఇమేజ్ కాబట్టి డాలర్ ఆఫ్ ఐఎంజీ కోలన్ ఈక్యూ ఆఫ్ 1 అని రాస్తానండి, ఈక్యూ ఆఫ్ 1 డాట్ ఫేడ్ 2. నేను ఏం రాస్తానంటే పారామీటరు, ఓకే, స్పీడ్ పారామీటర్ వచ్చి నేను ఏం రాస్తానంటే ఫాస్ట్ అని రాశాను. ఫాస్ట్ అని రాసి ఒపాసిటీకి వచ్చేటప్పటికి లేకపోతే నేను 0.3 అని ఇచ్చానండి. ఒపాసిటీ ఎంత ఇచ్చానో 0.3. ఇప్పుడు సెకండ్ ఇమేజ్, థర్డ్ ఇమేజ్కి వచ్చేటప్పటికి డాలర్ ఆఫ్ ఐఎంజీ కోలన్ ఈక్యూ ఆఫ్ 2 డాట్ ఫేడ్ 2 అని చెప్పి నేను న్యూమరికల్ పారామీటర్ సెండ్ చేస్తున్నాను. సో న్యూమరికల్ పారామీటర్ వచ్చి ఎంత ఇచ్చానండి, 5000 ఇచ్చాను. 5000 ఇచ్చి నేను ఒపాసిటీ వచ్చి ఎంత ఇస్తున్నానంటే 0.2 అని ఇచ్చానండి. లాస్ట్ ఇమేజ్. సో లాస్ట్ ఇమేజ్కి వచ్చేటప్పటికి ఓకే చూడండి, లాస్ట్ ఇమేజ్ కదండి. సో లాస్ట్ ఇమేజ్కి మనం ఏమిద్దామంటే ఇమేజ్ కోలన్ ఈక్యూ, సింపుల్గా ఈక్యూ ఆఫ్ 3 అని రాయొచ్చు, లేదా మనం డాలర్ ఆఫ్ ఐఎంజీ కోలన్ లాస్ట్ అని కూడా రాయొచ్చు, డాట్ ఫేడ్ 2 ఆఫ్ అని చెప్పి. నేను ఒపాసిటీ వచ్చి ఓకే, సో ఒపాసిటీ వచ్చి నేను ఏమిస్తున్నానంటే 0 ఇచ్చానండి. ఒపాసిటీ వచ్చి 0. జస్ట్ ఒకసారి సేవ్ చేయండి. ఓకే, సేవ్ చేయండి. బ్రౌజర్లోకి రండి, ఒకసారి మీరు రిఫ్రెష్ చేయండి బ్రౌజర్ని, రిఫ్రెష్. ఇప్పుడు నేను ఫేడ్ 2 మెథడ్ కాల్ చేస్తాను. చూడండి ఒకసారి, ఫేడ్ 2. ఓకే, ఫేడ్ 2 మెథడ్ మనం కాల్ చేద్దాం. చూడండి, ఫేడ్ 2 అన్న వెంటనే స్లోగా ఇమేజ్ యొక్క ఒపాసిటీలు అన్నీ తగ్గిపోతున్నాయి. లాస్ట్ ఇమేజ్కి ఒపాసిటీ నేను 0 ఇచ్చాను కాబట్టి ఆ ఇమేజ్ మనకి ఏమైందంటే డిసప్పేర్ అయిపోయింది.